హాయ్ అండి అందరికీ నేను నారాయణ శ్రీ చెప్పి నేనైతేనండి నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి పోలేరమ్మ తల్లి జాతర సెకండ్ వీడియో అండి. ఇప్పుడైతే జలబిందెలకి అయితే వస్తున్నారు. నిన్న వీడియో తీశారు కదండి, ఇదైతే రెండో రోజుకి. ఈ వీడియోలలో రెండో రోజుకి మూడో రోజు కూడా కలిపి పెట్టేస్తానండి, చూసేయండి. అంటే నీళ్ళు పోసేటప్పుడు ఉంది కాబట్టి మూడో రోజు వచ్చేసి భోజనాలు నీళ్ళతో వండుతండి. అన్నదానం కార్యక్రమం అయితే చూసేయండి. ఇప్పుడైతే పూజ అయితే వస్తుందండి. నిన్నటి మీద ఈరోజు చూస్తారు పూజ అట్లా 3 డేస్ కూడా ఇంకా జరుగుతాయండి. వచ్చేసి 4వ రోజు వచ్చేసి అమ్మవారి పొంగల్ ఆ రోజు వచ్చేసి కలిపిండ అయితే ఉండిద్ది. ఇంకా కలిపిండ మామూలుగా ఆలోచన కలిపి వచ్చేసి నిన్నటి ఈరోజు పిల్లలకి పెట్టండి. ఇంకా అందరూ అయితే వెళ్తున్నారు. పాపకి 2 డేస్ అయితే వెళ్ళారండి, చూస్తాను అది కూడా. అంటే వీడియో కొంచెం కొంచెం లాంగ్ వీడియో అయితే వస్తుందండి, చూసేయండి. ఇప్పుడు పిల్లలందరూ ఎత్తుకొని వెళ్తున్నా చూసారా. ఇంక ఇక్కడ వచ్చేసి ముందు చూసారు కదండి అలంకరణ అట్లాగే చేస్తారు. నీళ్ళని పోసేసి మళ్ళీ పసుపు బొట్లు అయితే పెట్టేస్తారండి. పెట్టేసి మళ్ళీ నాలుగు వెళ్తారు. ప్రతి ఫుల్ పోయింది. ఏంటంటే కలెక్షన్ ఇంట్లో ఇంకేం శుక్రవారం పడింది. ఫస్ట్ వారం పూజ అయితే చేశాను, అది కూడా ప్రస్తుతం చేశానండి. పూజ అయితే జరిగింది ఏంటనేది. శనివారం వచ్చేసరికి వెంకటేశ్వర స్వామి దీపం అయితే పెట్టాను, పిండి దీపం అయితే అది కూడా పెడతానండి. 2 డేస్ పూజ దీపం పెట్టేస్తున్నాను కాబట్టి అవి కూడా అంతా చూసేయండి. ఇది ఇక్కడ అందరికి వచ్చినట్టు పోసేసి అయితే అలంకరణ అయితే చేస్తారు. ఇక్కడ మా దగ్గర అయితే బొడ్రాయి అంటారండి, చేతులమ్మ తల్లిని. మేమైతే ఏమంటారని చెప్తాను, కామెంట్ అయితే చేయండి. మాకైతే బొడ్రాయి అయితే అంటారండి. అంటే ఊరి నడుమ మధ్యలో ఉండిద్ది కాబట్టి. ఇక్కడైతే అందరు నీళ్ళు పోసేసిన తర్వాత అలంకరణ అయితే చేస్తున్నారు. జనం అయితే వస్తున్నారండి. ఇంకా రోజు అయితే వస్తారు. వీళ్ళకి నీళ్ళు అయితే పోసేస్తున్నారు. ఎంతమందికి ఉండిద్దండి ఇంత అదృష్టం ఇట్లా చూడటం. నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే దేవుళ్ళు చేస్తుంది చాలా బాగుంటుంది అన్నమాట. ఎక్కువ జాతరలు అన్నీ అమ్మవారి జాతరలు అయితే చాలా బాగుంటాయి. ఇంకా అంతా ఊరి నుంచి వచ్చిందని తనగా వీడియోస్ అయితే తీసుకుంటుంది. అంటే నేను కొన్ని తీసుకుంటాను, కొన్ని తీస్తుంది. ఇంకా అట్లా ఇతర షేర్ చేసుకుంటున్నాము. ఇంకా మా ఆడపిల్లలందరూ వస్తారండి ఈ పండగకి జాతరకి. ఇంకా మా పెద్దమావయ్య పిల్లలు, మా ఆడపడుచు అందరూ అయితే వచ్చారు. అంటే భోజనాల రోజు అయితే వచ్చారండి, చూపిస్తాను. ఇంకా మా ఆడపడుచు వచ్చేసరికి పొంగల రోజు అయితే వచ్చిందండి, వీడియోగా చూపిస్తాను. ఇంక ఇక్కడ అలంకరణ అయితే జరిగిపోతుంది. పిల్లలైతే ఇంకా వర్షం అయితే పడిద్దండి ప్రతి ఊరు. అంటే జలబిందులతో వస్తుంది కానీ అందరినీ వర్షం పడిపిస్తుంది అనమాట. లాస్ట్ ఇయర్ అయితే పడలేదు, ఈ ఇయర్ అయితే కొంచెం కుప్పర్ అయితే పడుతుంది. ఇంకా పడట్లేదు తెలియదండి, అట్లా పడితే మంచిగా అంటారు. ఇక్కడైతే అలంకరణ అయితే జరిగిపోతుందండి. చూడండి ఫస్ట్ అయితే రాస్తున్నట్టాను. అలంకరణ చేసి దూపం వేసి వస్తారండి. ఇంకా జాతర మొదలైన రోజు నుంచి అయిపోయే వరకు ఊరంతా సందడిగా ఉండిద్దండి. చుట్టూ అమ్మవారి పాటలు మైకులు పెట్టేసి చాలా బాగుంటుంది. ఇంకా లెగ్స్ నుంచి అమ్మవారి పాటలు అవి అనిపిస్తాయి. ఇంకోటి ఏంటంటే యాగాలు అభిషేకాలు కూడా చేస్తున్నారు. శుక్రవారం పడిందని చెప్పాను కదా, శ్రావణ శుక్రవారం అని చెప్పేసి అమ్మవారికి అయితే ఈరోజు పూజ అయితే చేశారండి చక్కగా. నేనైతే గుడి దగ్గరికి వెళ్ళలేకపోయాను. ఇంకా శనివారం వచ్చేసరికి చండీ హోమం అయితే చేశారంటండి. అక్కడికి కూడా వెళ్ళలేదు. మధ్యాహ్నం అన్నదానం వెళ్ళాను కదా, అక్కడైతే వీడియో మీకు కూడా చూపిస్తానులేండి. ఇంక ఇక్కడ వచ్చేసి అటు నుంచి కూడా వచ్చారండి. నేను ఇక్కడ నుంచి మాలచంద్ర దగ్గరికి వెళ్తాను. తెలిసిందే కదా, నిన్న చూపించాను కదండి ఆ వీడియోలో. అక్కడ అమ్మవారి దగ్గరికి కూడా వెళ్తారు. వెళ్ళేసి జలాభిషేకం అయిపోయిన తర్వాత వస్తారండి. పిల్లలు వచ్చేసరికి 7 అవుతుందండి వచ్చేసరికి. ఎందుకంటే ఊరంతా తిరగాలి కదా,
పోలేరమ్మ తల్లి గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అందరైతే పోస్తారు. ఇంకా శనివారం పూజ అయితే చేస్తానని చెప్పాను కదండి. ఇంక ఈ విధంగా అయితే చేసుకున్నాను. ఇంక ఈరోజు ప్రసాదాలు వచ్చేసి చలివిడి అయితే చేశాను. వడపప్పు, పానకం, అరటిపళ్ళు అయితే పెట్టానండి. బత్తాకాయలు అయితే పెట్టాను. ఇంకా నా దగ్గర ఉన్న వాటితో అయితే చేసుకున్నాను. ఇది వచ్చేసి ఫోర్త్ వీక్ అండి నాకు నేను చేయడం. ఇంకా రాత్రి తులసిమాల కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. మా వారికి అయితే ఫోన్ చేస్తే 10ంటికి అట్లా తీసుకొచ్చారండి గుంటూరు నుంచి. నిన్న నేను గుంటూరు వెళ్ళినప్పుడు మట్టి ప్రమిదలు అయితే తీసుకొచ్చానండి. ఒక 4 తీసుకొచ్చాను. ఒకటేమో ఉప్పు దీపం పెడతానికి అని చెప్పి పక్కన పెట్టేశాను. ఇంకా 2 ఇక్కడ దేవుడి దగ్గర అయితే వెలిగించానండి. ఇంకా పైన కూడా పిండి దీపం అయితే పెట్టేశాను. ఇప్పుడు గోవిందనామాలు అయితే చదువుకుని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. అసలు ఎంత బాగుండిద్దనండి ఇట్లా చేసుకోవడం. నాకైతే మనసు అంత ప్రశాంతంగా ఉండిద్ది అనమాట ఇట్లా పూజ చేసుకుంటే. ఇంకా శుక్రవారం పూజ కూడా పెడతాను చూసేయండి. అంటే ఎడిట్ చేయడం అది అక్కడ మధ్యలో క్లిక్ అయిందనమాట. ఇంకెక్కడ లైట్లన్నీ ఆపేసానండి. ఆ దీపం వెలుగులో దేవుడిని చూడాలని ఆపేసాను. ఇప్పుడైతే వెలిగించిన తర్వాత ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాను. ఈ పూజ కోసం నేను తెల్లవారుజామున 3ంటికి అయితే లేచానండి. ఎందుకంటే తెల్లారిన తర్వాత పని అయితే అవ్వట్లేదు. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళటం హడావుడిగా ఉంటుంది. పూజ మనశ్శాంతిగా చేసుకోలేకపోతున్నాను. అందుకని చెప్పేసి తెల్లవారుజామున అయితే లేచానండి. 3ంటికి లేచి పని అంతా చేసేసుకొని పూజ అయితే త్వరగా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంక ఇక్కడ చూడండి దీపాలు అలా వెలుగుతూ ఉంటే మనసు ప్రశాంతంగా ఉంది. నేనైతే ఒక్కొక్క దీపంలో పిండి దీపంలో 7 ఒత్తులు అయితే వేస్తానండి. ఒక్కొక్కళ్ళు 2 ఒత్తులే వేస్తారంట. మనం వెంకటేశ్వర స్వామికి చేస్తున్నాం కదండి, అట్లా అని చెప్పేసి నేను 7 ఒత్తులు అయితే వేస్తాను. ప్రతి దీపంలో కూడా 7 ఒత్తులు అయితే వేస్తానండి. మీరు అట్లా చేస్తారో నాకైతే చెప్పండి. ఇక్కడ పూజ అయితే మంచిగా అయితే జరిగిందండి ఈరోజు కూడా. ఇంకా తమలపాకులు అవి అయితే తెప్పించానండి. మా వారైతే ఇంటికి తీసుకొచ్చారు కాయలు అవి. ఒకవైపు అయితే పానకం, పాలు కూడా పెట్టానండి, ఆవు పాలు నైవేద్యంగా. ఇంక ఈరోజు ప్రసాదాలు అయితే ఇవేనండి. ఇంక పొంగల్ అయితే ఏం చేయలేదు. చలివిడి వీటితో పెట్టేశాను. ఇంకా నువ్వులు ఉండలు అంటారు కదండి, అవి ఎలా చేయాలో నాకు తెలీదు. మీలో ఎవరికైనా తెలిస్తే నాకైతే కొంచెం చెప్పండి కామెంట్ సెక్షన్లో ఎలా చేయాలి ఏంటి అనేది. ఇక్కడ ఈరోజు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈరోజు పూజ అంతా అయిపోయిన తర్వాత టిఫిన్ పని అంతా అయిపోయిందండి. ఇంకా పిల్లలకి సెలవు ఇచ్చారు. ఇంక పిల్లలు అయితే భోజనానికి తీసుకుని వెళ్ళాలండి. అన్నదాన కార్యక్రమం ఉందని చెప్పాను కదా, ఇంకా అక్కడికి వెళ్ళి భోజనం అయితే చేసేసి వస్తాము. ఇంకా గుడి దగ్గరికి వెళ్తున్నానని చెప్పి అమ్మవారికి ప్రతి సంవత్సరం చీర అయితే పెడతానండి. పసుపు, కుంకుమ, గాజులు చీర అయితే పెడతాను. ఈ సంవత్సరం అయితే ఈ చీర అయితే పెడుతున్నానండి. ఇంకా తాంబూలం అని పసుపు, కుంకుమ తీసుకెళ్ళాను, గాజులు తీసుకెళ్ళానండి. ఇంకా పెడితే మంచిది కదండి శ్రావణ మాసంలో అమ్మవారికి, అందుకని చెప్పి పెట్టుకున్నాను. అది కూడా శ్రావణ శుక్రవారం నిన్న అయిపోయింది కదా, ఇంక ఈరోజు శనివారం వచ్చింది. అన్నదానానికి అట్లా వెళ్తున్నాం కదా అని చెప్పి పెట్టేసి వచ్చానండి. ప్రతి సంవత్సరం అట్లాగే పెడతాను. ఇంక ఈ సంవత్సరం కూడా అట్లాగే పెట్టానండి. గంధం, గాజులు, తాంబూలం అండి, పసుపు, పూలండి తీసుకొని వెళ్ళాను. ఇంకో ఒక్కొక్కళ్ళు అయితే ఈరోజు పెడతారు. ఇంకో మిగతా వాళ్ళు కొంతమంది ఏమో రేపు జాతర రోజే పెడతారండి. నేనైతే ఇంక ఈరోజు పెట్టేస్తున్నాను. ఇంక ఇక్కడ అన్నదానానికి అయితే బయలుదేరామండి. అమ్మవారి చీర తీసుకున్నాం కదా, అవన్నీ తీసుకొని ఇంక అందరం అయితే వెళ్తున్నాము. టైం వచ్చేసి 1:30 అట్లా అవుతుందండి. ఎండ అయితే ఫుల్గా ఉందండి. కొంచెం సేపు ఎండ వస్తుంది, ఒకసారి వర్షం పడుతుంది. ఇంకా గుడి దగ్గర అయితే లైన్ అయితే పెట్టారండి. ఇంకా అంటే తోసుకొని వాళ్ళకి లైన్ అయితే పెట్టారు. అయితే చెప్పరు ఉన్నామండి. అమ్మవారి దర్శనం వెయిట్ చేస్తాం. అలంకరణ అయితే చాలా బాగా చేస్తారు. అన్ని రకాల కాయలు అయితే చేస్తారు.
నిన్న చండీ యాగం జరిగింది చెప్పాను కదండి. రండి చూడండి. చండీ యాగం అయితే నిన్న చేస్తారు. శ్రావణ శుక్రవారం పండుగ కదా. నిన్న అలానే చండీ యాగం అయితే చేస్తారు. డ్రై ఫ్రూట్స్ అయితే అలంకరించారండి. అన్ని ఈరోజు ఫ్రూట్ లేదండి, చాలా అన్ని రకాల అలంకరణ అయితే చేసేసారు. ఇక్కడ దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇది మా ఊరు పోలేరమ్మ తల్లి గుడి అండి. ఇంకా లైన్ పట్టడం వల్ల నిదానంగా అందరూ ప్రశాంతంగా దర్శనం అయితే చేసుకున్నారు. ఇక్కడ చూడండి అమ్మవారు. మేమైతే లైన్లోనే ఉన్నామండి. పిల్లల్ని తోనాలి. ఇంకా అమ్మవారిని మీరు కూడా దర్శించుకోండి. ఇంక ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత అమ్మవారికి చీర అయితే ఇచ్చేసాను. ఇక్కడ అమ్మమ్మ ఉంది కదండి, తనకైతే ఇచ్చాను. తనైతే అన్నీ తీసుకునేది. ఇక్కడ అమ్మవారి ఎదురుగా తాబేలు ఉంటుందండి. పసుపు కుంకుమ మనకు వేస్తాము. బయట వచ్చిన తర్వాత కొబ్బరికాయ అయితే కొడుతున్నాను. చాతురి అయితే కొడుతుందండి. ఇంకా మా పిల్లలిద్దరు అయితే కొబ్బరికాయ కొట్టే దగ్గర గొడవ పడతారు. చాతురి ఏమో తనే కొట్టాలని చెప్పి కొబ్బరికాయ కొట్టిన వాళ్ళు ఇంకా ఇక్కడ నుంచి భోజనం కొట్టి వెళ్తాము. ఇక్కడ పాస్ అయితే పెట్టారండి దేవుడి అంటే పాస్ పచ్చడి ఇలా పెట్టారు. ఎప్పుడు అయితే ఒకలా చేస్తారండి. ఒక చట్పడి చేస్తారు. కోలాటం అండి. అట్లా ప్రతి ఇయర్ మారుతూ ఉంటుంది. ఇక్కడ అన్నదానం జరిగే దగ్గర నుంచి తెలుస్తుంది కదా. బొమ్మలు ఐస్ క్రీమ్స్ అవన్నీ కామన్. ఇక్కడ రోడ్డు మీద ట్రాఫిక్ ఫుల్గా అవుతుందండి. చాలా మంది జరుగుతూ ఉన్నారు. ఆడపిల్లలు అందరూ వస్తారని తెచ్చుకుంటారు. ఇంక ఇక్కడ చూడండి అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుంది. ఒకవైపు ఏమో బఫే సిస్టమ్ అయితే, ఒకవైపు ఏమో సిట్టింగ్ అయితే పెట్టారు. ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి మేమైతే కూర్చొని కోసం. ఇక్కడ అన్నదానం కూడా చాలా బాగా అన్నీ బాగుంది. దేవుడి భోజనం దొరకడమే ఎక్కువ కదండి. ఇంకా ఈరోజు అయితే ఫుల్ ఎండ ఉందో చాలా ఎండకి వెళ్ళాము. ఇంకా మా వారైతే భోజనాలు పెట్టి రాలేదు. ప్రతి సంవత్సరం మా వారైతే భోజనాలు పెట్టి మిస్ అవుతారండి. ఈ సంవత్సరం కూడా రాలేదు. కొంచెం తీసుకురాస్తాను అంటే చెట్ల కొబ్బరి జనం ఉన్నారు. వీళ్ళు జనం జాతర ఆడపిల్లలందరికీ అదొక సంతోషం కదా. ఇంక ఇక్కడ వచ్చేసి భోజనానికి వెళ్ళి వచ్చిన తర్వాత గోరింటకి అయితే కోస్తామండి. ఇంకా ఆడపిల్లలందరూ వచ్చారు. మధ్యలో నేను ఒక్కదాన్ని అయ్యానండి, వదిలింది. పక్కన మా తోటికాళ్ళు అయితే వచ్చింది. మా అక్క నాకు సపోర్ట్. మేమిద్దరం ఉన్నాము. ఇంక వీళ్ళు చూడండి గోరింటాకు పెట్టించుకొని జోక్స్ మామూలుగా వేయట్లేదు అనమాట. ఇంక చాతుర్యాకి అయితే కాళ్ళకి చేతులకి అయితే పెట్టేసి కూర్చోబెట్టాను. ఇంక ఇక్కడేమో అందరం పెట్టుకుంటున్నామండి. ఇంక ఇక్కడ చిన్న చెట్టు ఉంది కదా, చిన్న వాళ్ళ ఇంట్లో అదైతే కోసేసాము. ఇంకా అందరం పెట్టేసుకున్నామండి. పండుగ వస్తే ఇదొక హ్యాపీగా ఎట్లా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఇంకా అందరం పెట్టుకొని కూర్చొని ముచ్చట్లయితే చెప్పుకుంటున్నామండి. భోజనం తినరాగానే ఇంకా ఈ పని అయితే పెట్టుకున్నాము. ఇంకా వీళ్ళైతే మా తోటి వాళ్ళు పిల్లలండి. ఇంకా అందరం చూడండి చేతులు అయితే పెట్టాము. వీళ్ళందరూ ముందు పెట్టుకున్నారండి, అందుకని వాళ్ళు ఆగిపోయింది. నేనేమో లాస్ట్లో పెట్టుకున్నాను. అందరికి పెట్టిన తర్వాత నాకు అందుకని అప్పుడే పెట్టుకున్నట్టుంది. అందరూ అయితే ఎక్కడేస్తున్నారండి, నన్ను ఎక్కువ పెట్టుకున్నానని చెప్పి. ఇంకా చాతుర్య కాళ్ళకి పెట్టడం అంటే పెద్ద టాస్క్ అనమాట. అయినా పెట్టేశాను. ఇంకా అందరం పెట్టుకున్న తర్వాత చాలా బాగా అయితే పండిందండి గోరింటాకు. పోయినసారి ఎప్పుడో కానీ ఒకసారి గోరింటాకు పెట్టుకుంటే అసలు పండలేదండి. ఎట్లాగే ఏదో పండగకి వచ్చారు, సరేలే అని చెప్పి కోసి పెడితే అప్పుడు వర్షం పడడం వల్ల ఏమో కానీ అస్సలు పండలేదండి. వేస్ట్ అయిపోయింది. ఈసారి కూడా అలాగే చేస్తామని అయితే అడుగుతున్నారు. అలా ఏమి ఉండదులే అని పెట్టుకున్నాము. లాస్ట్కి అయితే బాగానే వండిందండి. ఇంకా అందరం అట్లా కూర్చొని పెట్టుకుని 4 వరకు అయితే కూర్చున్నామండి. ఇంక ఇక్కడ మా అమ్మ ఏమో కాళ్ళకి పెట్టుకున్నాను, చాతుర్యాకి కాళ్ళకి పెట్టాను. మిగతా వాళ్ళు ఎవరు పెట్టుకోలేదులేండి, మేమందరం చేతులకే పెట్టుకున్నాము. చూడండి అందరూ చాలా
జాతీయ చోట్లు చూడండి ఎంత అందంగా ఎక్కువసేపు ఉంచుకోదండి, అసలు పెట్టినంతసేపు కూడా ఉంచుకోదు, వచ్చింది. ఇదైతే మా పెద్ద వదిన చేయండి. అందరైతే పెట్టుకున్నారు అట్లా చూసుకొని గొడవ ఒరిజినల్ గా పెట్టాలి. చాలా నీళ్ళ జలబిందులు అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది 3వ రోజండి. వస్తున్నారు ఈరోజు 5ంటికి అయితే వస్తున్నారండి. ఇంకా చాత్రియ నాకు కడిగేసి అని గొడవండి. గోరింటాకు తీసేసి బాగా గొడవ తీసేసిన తర్వాత మళ్ళీ ఈరోజు లాస్ట్ డే జనం అయితే ఫుల్గా ఉన్నారు. అంటే 2 రోజులుగా ఈరోజు అయితే వస్తాను. ఈరోజు అయితే చాలా చూస్తుంటే మీకు తెలుస్తుంది కదా, లాస్ట్ 2 డేస్కి ఇప్పటికీ ఎంత డిఫరెంట్గా ఉందో. పిల్లలు అయితే అందరూ వచ్చేస్తారండి. ఇంకా అందరూ బిడ్డలు వచ్చినట్టు వెళ్తున్నారు. ఇక్కడ ఈరోజు కొంచెం పడితేనే మంచిది అంటారు కదా. ఇంకా డీజే అయితే వస్తుంది. ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారండి. ఇక్కడైతే వెళ్ళాము. ఇంకా ఈరోజు లాస్ట్ డే కాబట్టి నీళ్ళైతే పోసేసి మళ్ళీ అలంకరణ అయితే చేస్తారండి. ఇంక ఈరోజు పూలమాల అయితే వేశారు. సేమ్ ఈరోజు కొంచెం చీకటి పడి తర్వాత వచ్చారు కదా. ఇక్కడ పూజ ఇదంతా చేసుకునేసరికి 6 అయిందండి. పిల్లలు వచ్చేసరికి 8 అయిందండి. ఈరోజు మాత్రం కొంచెం లేట్ అయింది. ఇంకా చీరలు వేలం ప్యాకెట్ పెట్టారండి గుడి దగ్గర. అమ్మవారి లడ్డు అని చీరలు వేలం ప్యాకెట్ పెట్టారు, అందువల్ల లేట్ అయింది. ఆ లడ్డూని లక్ష్మీదేవి లాగా పెడతారు ఎప్పుడు వేలం పంట. ఇంకా అమ్మవారికి కట్టిన సంవత్సరం వల్ల కట్టిన చీరలన్నీ ఈరోజు పాటలు తీసుకుంటాను. ఇంకా అందుకోసం లేట్ అయింది. ఇక్కడ మా నీళ్ళన్నీ పోసేసి పచ్చ కొట్టు పెట్టి మాలైతే వేస్తారండి. అందరూ అయితే చూడండి ఎట్లా ఉంది, ఫుల్ చెప్పండి. ఫుల్ రష్ ఆడపిల్లలు చాలా మంది జనం కూడా మీకు ఇప్పుడు కాదులేండి, రేపు ఎంతమంది ఉన్నారు ఏంటనేది. ఫుల్ జనం అయితే ఉన్నారండి. జాతర అయితే చాలా బాగా జరుగుతుంది. నేను మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు మా కంపెనీ జాతర అయితే చేస్తారండి. బళ్ళు బోనాలని అక్కడ చేస్తాను, అక్కడైతే చేస్తారు. మాకు అక్కడ బళ్ళు బోనాలు అక్కడ ఇయర్ మార్చి ఒక సంవత్సరం బోనాలు అయితే ఒక సంవత్సరం బళ్ళు బోనాలు అక్కడ చేస్తారండి. బాగుండిద్ది. ఇప్పుడేమో ఇక్కడ ప్రతి సంవత్సరం చేస్తారండి. పోలేరమ్మ తల్లి జాతరకి మాకు రమ్మని తెలుస్తుంది కానీ మాకు వాళ్ళకి ఒకసారి అందుకని నేను మా ఊరిలో వెళ్ళలేదు. అందుకని నేను అయితే మా అక్క వాళ్ళని అనుకుంటాను. వాళ్ళ ఊరిలో చేసేటప్పుడు అప్పుడు అమ్మవారిని ప్రారంభం రాకుండా కదా, అందుకని చెప్పి తను రాను అట్లా అయిపోతుంది. ఈ సంవత్సరం మాత్రం మాకు ఫస్ట్ వీక్లో పెట్టారండి జాతర. మాకు వాళ్ళకైతే తర్వాత అంటే ఒకవేళ వెళ్తే మీకైతే వీడియో అయితే పెడతాను, చూసేద్దరు. కానీ అక్కడ కూడా ఎట్లా చేస్తారంటున్నది ఒక్కొక్క ఊరిలో ఒకలా చేస్తారు కదండి. మా ఊర్లో అయితే ఈ విధంగా చేస్తారు. చాలా బాగుంటుందండి. తల్లిపిల్లలకి అయితే ఇంకా బాగుంటుంది సంబరంగా. ఇంకా రేపు ఏంటంటే పొద్దున్నే గ్రామ పండుగకి ఏమంటే వస్తారండి. ఆరు బియ్యం బెల్లం అయితే ఇస్తారు, తీసుకెళ్తారు. అక్కడ గ్రామ పండుగలు అయిపోగానే తర్వాత మనం ఇంట్లో అయితే పొంగలు అయితే పెట్టుకోవాలండి. అమ్మవారికి బాణం అయితే రెడీ చేసుకోవాలి. తర్వాత నాలుగు చింతలు చెరుగా పెట్టుకుంటూ వెళ్ళి వడపప్పు పాత్ర అయితే ఇస్తాము.
మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వెళ్ళిపోయినకైతే వెళ్తారండి. చాలా బాగుంటుంది. చెప్పటం కాదు, చూపిస్తాను రేపు వీడియో కంపల్సరీ తీసేస్తాను, చూసేయండి. మన వీడియోస్ ఫస్ట్ టైం ఏమైనా చూస్తాను ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ సపోర్ట్ అయితే చేయండి. ఇంక ఇక్కడ అలంకరణ అయితే అయిపోయిందండి. పిక్నిక్ వాళ్ళు కూడా వచ్చేసారు. ఇంకా అందరు కలిసి అయితే వెళ్తాను. దోపం అయితే రాస్తున్నారు. అమ్మవారికి దోపం చేస్తున్నారు, అయితే రాస్తారు. ఇంకా పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా ఇంటికి వెళ్ళిపోయామండి. ఈరోజు చాలా మంది జనం అయ్యారు, ఫుల్ రష్గా ఉన్నారు. గుడి దగ్గర చూస్తుంది కదా, గుడి చూపించాను కదండి మీకు ఇందాక, అట్లా ఉంటుంది. అందరూ చూస్తారండి, ప్రతి ఒక్క బిందె పోస్తే పంపిస్తారు పిల్లల దగ్గర. అట్లా అని చెప్పి రైతు పిల్లలకి. ఇక్కడ ఇదైతే సెకండ్ డే థర్డ్ డే ఉంది. జలబిడ్డ అయితే అయిపోయింది. రేపైతే కలుపుకున్నాను, జాతర అయితే ఉండింది. అసలు జాతర రేపండి. ఇంకా పిల్లలు చూస్తారా ఎట్లా వస్తున్నారు, చిన్న పిల్లలండి. వాళ్ళు ఏంటంటే మొయ్యలేమో అనుకోకుండా చిన్న చిన్న బిందెలైనా తీసుకొని వస్తున్నారు. కొంతమంది అయితే చెంబులు కూడా వాటితో కూడా తీసుకొచ్చారండి నీళ్ళు. ఇక్కడ అందరు జనం అయితే వచ్చి చూస్తారండి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అయితే వచ్చి అయితే చూసి వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకుంటారు. దోపని ఎట్లా వేస్తున్నారు నిండుగా అమ్మవారికి. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా వెళ్ళిపోయామండి. ఈరోజు వీడియో అయితే ఇదే. రేపు పోలేరమ్మ తల్లి జాతర వీడియో ఉంటుంది, చూసేయండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, చూస్తేనే మీకు అర్థమవుతుంది ఏంటనేది. స్కిప్ చేయకుండా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, సపోర్ట్ చేయండి. నేను షార్ట్ వీడియోస్ పెడుతున్నాను కదా, అవి కూడా చూడండి. ఇంతేనండి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. రేపు వీడియోలో అమ్మవారి జాతర వీడియో అయితే ఉండిద్దండి, చూసేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. మరిన్ని మంచి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ మై ఛానల్.